వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలు గెలుపే తమ లక్ష్యమన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. ప్రజల్లో జగన్పై ఎలాంటి వ్యతిరేకత లేదని అన్నారాయన. కొన్ని చోట్ల అభ్యర్థుల్ని మార్చుతున్నా ముఖ్య నేతలు ఎవరూ పార్టీని వీడడం లేదంటున్న వైవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీలో తాజా రాజకీయ పరిణామాలపై స్పందించడానికి ప్రస్తుతం మన దగ్గర వైవి సుబ్బారెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సార్, ఇప్పుడు పార్టీకి సంబంధించిన జరుగుతున్న డెవలప్మెంట్స్ కావచ్చు, లేకపోతే త్వరలోనే అభ్యర్థులకు సంబంధించి ఫస్ట్ లిస్ట్ రాబోతుంది అంటున్నారు. ఈ పరిణామాలు ఏ విధంగా చూడాల్సి? ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు కొన్ని చోట్ల కొన్ని అభ్యర్థులపై ఏమన్నా నెగిటివ్ ఉన్నా, అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నా అట్లాంటి చోట తప్పనిసరి పరిస్థితుల్లోనే మార్పులు చేర్పులు అనేవి ప్రతి పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే మా ముఖ్యమంత్రి గారు కూడా చేస్తూనే ఉన్నారు. సరే, అంటే అసంతృప్తుల విషయంలో పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది? కొన్ని చోట్ల అయితే మేము పార్టీ వీడుతామనే ఒక లైన్ కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. దాన్ని ఎట్లా చూడాల్సి? బలమైన నాయకులు ఎవరు కూడా పార్టీ వీడిపోయే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే, ఎక్కడైనా మార్పుల్లో అవసరమైతే వాళ్ళ సీట్లు పోతున్నా కూడా, సీట్లు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినా కూడా వాళ్ళకి భరోసా కల్పించే విధంగా పార్టీ నాయకత్వం వాళ్ళని మాట్లాడే మార్పులు చేర్పులు చేస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి అయితే లేదు. ఇంకేదన్నా చిన్న చిన్న నాయకులు వాళ్ళు ఏదో వేరే కారణాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం మేలు జరగలేదని భావించుకుని వాళ్ళు తొందరపాటు చర్యగా పోతే దాన్ని మనం చేసేది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలతో డేలా పడుతోందన్న ప్రతిపక్షాల వాళ్ళ ఆరోపణ కావచ్చు, వాళ్ళ వెర్షన్ చూస్తే మీరు ఏమనిపిస్తుంది? వాళ్ళ వర్షన్ కాదు, వాళ్ళ ప్రయత్నమే అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మార్పులు చేస్తుంది, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది, అందుకని ఎమ్మెల్యేలపై నెపం వేసి మార్పులు చేస్తున్నామని భ్రమ కల్పించేదానికి ప్రతిపక్ష పార్టీలు నెపం ఆ విధంగా చేస్తున్నాయి. ఆ పరిస్థితి కాదు. మా టార్గెట్ 175 గెలవాలి. దానికి అవసరమైన చోట ఏ విధంగా అయితే పరిస్థితులు బాగలేవో దానికే మార్పులు చేస్తున్నాం. కానీ గెలిచే అభ్యర్థులు ఉండే దగ్గర ఎక్కడ మార్పులు చేసే పరిస్థితి లేదు. వేరే విధంగా డైవర్ట్ చేసి ప్రజలకి దీన్ని వేరే విధంగా చిత్రీకరించే కార్యక్రమం ప్రతిపక్ష పార్టీలు చేస్తారు. సరే, అంటే సాధికార బస్ యాత్ర ఒకవైపు అద్భుతంగా జరుగుతున్న తరుణంలో వాళ్ళు కూడా బీసీ డిక్లరేషన్ అను లేకపోతే బీసీ సభల పేరుతో తెలుగుదేశం పార్టీ రావడాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఇది ఒక కాపీ వ్యవహారంగానే భావించాల్సింది. కాపీ వ్యవహారమా, ఏ వ్యవహారం అయినా సరే, ఎన్ని డిక్లరేషన్ ఇచ్చినా, ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా, బాండ్ పేపర్ మీద సంతకం పెట్టినా సరే చంద్రబాబు అనేవాడిని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. అంటే ఎమ్మెల్సీ వంశీ లాంటి వాళ్ళు చెప్తున్నది, మేము ప్రజాక్షేత్రంలో పోటీ చేసి గెలవాలనుకుంటున్నాం, అలాంటి అవకాశం మాకు రానందువల్లే ఈరోజు పార్టీని వీడుతున్నామని చేస్తున్న ప్రకటనలు ఏ విధంగా చూస్తాం? ఆయన దృష్టిలో అది వాస్తవం అనుకుంటాం, కానీ మా దృష్టిలో మేము ఒకసారి అవకాశం ఇచ్చాం, ఓడిపోవడం జరిగింది. అన్యాయం ఏం చేయలేదు. అధికారంలోకి వచ్చిన 1 year లోపలే ఎమ్మెల్సీ కూడా ఇచ్చాం. కాబట్టి వాళ్ళ కారణాలు వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు బయటికి పోయేవాళ్ళు. నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులు, సామాజిక ఈక్వేషన్ల ఆధారంగానే 175 స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆ దిశగా విస్తృతమైన కసరత్తు జరిగిన తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకు కట్టుబడిన ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాల్సిందేననేది పార్టీ లైన్ గా ఉంది. శ్రీధర్, రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం.